హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను క్యారెట్ కేక్ని ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా కేక్ని చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బిగ్ సైజ్ క్యారెట్ని అయితే తీసుకోండి. గ్రేట్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న 2 ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకొని విస్కర్తో బాగా విస్క్ చేసుకోండి. ఇది కొంచెం ఫోమీగా అయ్యేంత వరకు ఈ విధంగా విస్క్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా విస్కర్తో విస్క్ చేసుకోండి. షుగర్ అంతా ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయ్యేంత వరకు కూడా విస్క్ చేసుకోవాలండి. సో ఈ విధంగా బాగా విస్క్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉన్నట్లయితే బీటర్తో కూడా బీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ని 1/4 కప్ వరకు యాడ్ చేసుకుని మరలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు దాల్చిన చెక్క పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలాచీ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే వెనీలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 1 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారందరికీ కూడా ఆ వీడియోస్ అన్నీ చాలా బాగా యూస్ అవుతాయి. మీకు తెలిసిన ఫ్రెండ్స్లో ఎవరికైనా కేక్స్ ఇంట్రెస్ట్ ఉంటే వారికి నా వీడియోస్ని షేర్ చేయండి. సో వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇందాక మనం గ్రేట్ చేసి ఉంచుకున్న క్యారెట్ తురుమును దీంట్లోకి యాడ్ చేసుకోండి. కొంచెం ఫైనల్గా వేద్దాము, పక్కకు తీయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి మరలా బాగా మిక్స్ చేసేసుకోండి. నేను ఈ బ్యాటర్లో పాలను కానీ నీళ్ళను కానీ వేయడం లేదండి. కొంచెం బ్యాటర్ అనేది థిక్గానే చేస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కేక్ మోల్డ్ని తీసుకోండి. దీంట్లోకి నేను బటర్ని అయితే గ్రీస్ చేశాను. ఈ విధంగా ఆయిల్ కానీ బటర్ కానీ గ్రీస్ చేసుకొని ఇలా బటర్ పేపర్ని అరేంజ్ చేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా ఈ కేక్ గురించి డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కొంచెం క్యారెట్ తురుముని ఉంచాం కదా, పైన ఈ విధంగా వేసుకోవాలి. కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ని కూడా చాప్ చేసుకుని వేసుకోండి, ఆప్షనల్ మాత్రమే.
ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మౌల్డ్ని ఉంచాలి. ఈ విధంగా ఉంచి 35 to 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోండి. టూత్పిక్ అనేది క్లీన్గా రావాలండి. అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు అర్థం అన్నమాట. సో మనమైతే టూత్పిక్ తోటే చెక్ చేసుకోవాలండి. ఇదైతే నేను ఆల్రెడీ చెక్ చేశాను, బేక్ అయిపోయింది. సో మన కేక్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇది కంప్లీట్‌గా కూల్ అయిన తర్వాత నైఫ్‌తో చుట్టూ ఈ విధంగా అనుకొని ఒకసారి ట్యాప్ చేస్తే మన కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో, ఎంత స్పాంజీగా, ఫ్లఫీగా మన క్యారెట్ కేక్ అయితే వచ్చిందో చూస్తున్నారు కదా. సో ఈ మెజర్మెంట్స్‌ని ఫాలో అయ్యి చేస్తే గనక మీకు కూడా ఇలాగే పర్ఫెక్ట్ అయిన క్యారెట్ కేక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో తప్పకుండా మెజర్మెంట్స్‌ని ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి. సో మన యమ్మీ యమ్మీ క్యారెట్ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా మన క్యారెట్ కేక్ అయితే చూస్తున్నారు కదా మన క్యారెట్ కేక్ ఎంత ఫ్లఫీగా, స్పాంజీగా వచ్చిందో. సో ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. యమ్మీ యమ్మీ క్యారెట్ కేక్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది. సో మన ఛానల్లో ఇలాంటి స్పాంజ్ కేక్స్ అనేవి చాలా పోస్ట్ చేశానండి. ఒకవేళ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని అయితే విజిట్ చేయండి. ఛానల్లోని చాలా వీడియోస్ అయితే ఉంటాయి. కూల్ కేక్స్, ఇంకా బ్రౌనీస్, ఇంకా బర్త్డే థీమ్ కేక్స్, ఇలా స్పాంజ్ కేక్స్, టీ టైమ్ కేక్స్, కప్ కేక్స్, ఇలా అన్ని రకాల కేక్స్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూడండి. సో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.